ఓం శాంతి 27/7/2024 మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారులుగా అవ్వండి. ఎవరైతే స్వయం పురుషార్థం చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు. ప్రశ్న: పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఏ చెకింగ్ ను చేయగలుగుతారు? మీ పురుషార్థం ఏమిటి? జవాబు: చదువు ద్వారా మీరు ఏ చెకింగ్ చేయగలుగుతారంటే, మేము ఉత్తమ పాత్రను అభినయిస్తున్నామా, లేక మధ్యమ పాత్రను అభినయిస్తున్నామా, లేక కనిష్ట పాత్రను అభినయిస్తున్నామా? అందరికంటే ఉత్తమ పాత్ర అని ఎవరిదంటారంటే, ఎవరైతే ఇతరులను కూడా ఉత్తములుగా తయారు చేస్తారో, అనగా సేవ చేసి బ్రాహ్మణుల వృద్ధి చేస్తారో వారిది. మీ పురుషార్థమేమిటంటే, పాత చెప్పును తీసి కొత్త చెప్పు వేసుకోవటం. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు దానికి కొత్త పవిత్ర చెప్పు అనగా శరీరం లభిస్తుంది. ఓం శాంతి. పిల్లలు రెండు వైపుల నుండి సంపాదన చేసుకుంటున్నారు. ఒకవైపు స్మృతియాత్ర ద్వారా సంపాదన, మరియు ఇంకొక వైపు 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని స్మరించడం ద్వారా సంపాదన. దీనిని డబల్ సంపాదన అంటారు. మరియు అజ్ఞాన కాలంలో క్షణభంగురమైన సింగిల్ సంపాదన ఉంటుంది. మీ ఈ స్మృతియాత్ర యొక్క సంపాదన చాలా ఉన్నతమైనది. దీని ద్వారా ఆయుష్ కూడా పెరుగుతుంది, పవిత్రంగా కూడా అవుతారు, అన్ని దుఃఖాల నుండి విముక్తులవుతారు. ఇది చాలా పెద్ద సంపాదన. సత్యుగంలో ఆయుష్ కూడా పెరుగుతుంది. అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు, ఎందుకంటే అక్కడ రావణరాజ్యమే ఉండదు. అజ్ఞాన కాలంలో చదువు ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. అలాగే శాస్త్రాలు చదివే వారికి కూడా చదువు ద్వారా సుఖం లభిస్తుంది. వారి ద్వారా అనుచరులకు ఏ లాభమూ ఉండదు. వాస్తవానికి వారు అనుచరులు కూడా కారు, ఎందుకంటే వారు వస్త్రాలు మొదలైనవి మార్చరు, అలాగే తమ ఇళ్ళు వాకిళ్లను కూడా వదలరు. కావున వారిని అనుచరులు అని ఎలా అనగలరు? అక్కడైతే శాంతి, పవిత్రత అన్నీ ఉన్నాయి. ఇక్కడ అపవిత్రత కారణంగా ప్రతి ఇంటిలోనూ ఎంతటి అశాంతి ఉంటుంది. మీకు ఈశ్వరుని మతం లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఈశ్వరీయ గవర్నమెంట్గా భావించండి. కానీ మీరు గుప్తమైనవారు. మీ హృదయంలో ఎంతటి సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం శ్రీమతంపై నడుస్తున్నాము. వారి శక్తితో సతోప్రధానంగా అవుతున్నాము. ఇక్కడ రాజ్యభాగ్యాన్నేమీ తీసుకునేది లేదు. మన రాజ్యభాగ్యం కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలిసింది. ఈ లక్ష్మీనారాయణల 84 జన్మల కథ గురించి మీరు చెప్పొచ్చు. ఏ మనుష్య మాతృలైనా, వారు ఎలా చదివించేవారైనా కాని ఒక్కరు కూడా రండి మేం మీకు వీరి 84 జన్మల కథ వినిపిస్తాము అని చెప్పలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు స్మృతి ఉంటుంది. విచారసాగర మంతనం కూడా చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీయులు, మళ్లీ సత్యుగంలో విష్ణు వంశీయులు అని పిలువబడతారు. జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యారు. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది కదా. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. అర్ధకల్పం జ్ఞానం కొనసాగుతుంది, మళ్లీ అర్ధకల్పం అజ్ఞానం కొనసాగుతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మీరిప్పుడు వివేకవంతులుగా అయ్యారు. ఎంతెంతగా మీరు వివేకవంతులుగా అవుతారో అంతంతగా ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేసే పురుషార్థాన్ని చేస్తారు. మీ తండ్రి దయార్థ హృదయులు, కళ్యాణకారి కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. పిల్లలు కళ్యాణకారులుగా అవ్వకపోతే వారినేమంటారు? పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం చేస్తారు అన్న గాయనం కూడా ఉంది కదా. ఇది కూడా తప్పకుండా కావాలి. లేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు? సేవ అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు. మీరు ఈశ్వరీయ మిషన్ కదా.
ఏ విధంగా క్రిస్టియన్ మిషన్, ఇస్లామీ మిషన్ ఉంటాయో, వారే విధంగానైతే తమ ధర్మాన్ని వ్యాపింపజేస్తారో, అలా మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వ్యాపింపజేస్తారు. డ్రామానుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహాయకులుగా అవుతారు. కల్పపూర్వం ఏ పాత్రనైతే అభినయించారో దానిని తప్పకుండా అభినయిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ, మధ్యమ, కనిష్ట పాత్రను అభినయించడాన్ని మీరు చూస్తున్నారు. ఎవరైతే ఉత్తములుగా తయారు చేస్తారో వారే అందరికన్నా ఉత్తమమైన పాత్రను అభినయిస్తారు. కావున అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మరియు ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించాలి. ఋషులు, మునులు మొదలైన వారు కూడా మాకు తెలీదు అని అంటూ వెళ్లారు. మరియు ఇంకొక వైపు వారు సర్వవ్యాపి అని అంటారు. వారికింకేదీ తెలీదు. డ్రామానుసారంగా ఆత్మబుద్ధి కూడా తమో ప్రధానంగా అవుతుంది. శరీరం యొక్క బుద్ధి అనరు, ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. ఇవి బాగా అర్థం చేసుకుని పిల్లలు మళ్లీ చింతన చేయాలి. ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. వారు శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్ని దుకాణాలు తెరిచి కూర్చున్నారు. మీది కూడా దుకాణం. పెద్ద పెద్ద నగరాలలో పెద్ద దుకాణాలు కావాలి. చురుకైన పిల్లలెవరైతే ఉంటారో వారి వద్ద చాలా ఖజానా ఉంటుంది. అంత ఖజానా లేకపోతే ఎవరికీ ఇవ్వలేరు కూడా. ధారణ నంబర్ వారుగా జరుగుతుంది. ఇతరులెవరికైనా అర్థం చేయించగలిగే విధంగా పిల్లలు బాగా ధారణ చేయాలి. విషయం పెద్దదేమీ కాదు. ఇది ఒక్క క్షణం యొక్క విషయం. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కావున అనంతమైన యజమానులుగా అయ్యారు. యజమానులు కూడా నంబర్వారుగా ఉంటారు. రాజులు కూడా యజమానులే. అలాగే ప్రజలు కూడా మేము యజమానులమే అని అంటారు. ఇక్కడ కూడా అందరూ మా భారత్ అని అంటారు కదా. మీరు కూడా శ్రీమతంపై మేము మా స్వర్గస్థాపన చేసుకుంటున్నాము అని అంటారు. ఆ స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది. అనేక రకాల పదవులున్నాయి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి అంటారు, ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేసి పదవిని పొందుతారో అదే మళ్లీ కల్పకల్పాంతరాలు జరుగుతుంది. పరీక్షల్లో ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతారు. ఇక్కడైతే ఇది అనంతమైన విషయం. పూర్తి పురుషార్థం చేయకపోతే నిరుత్సాహపడతారు కూడా, శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఆత్మ ఏం చేస్తుంది? వారైతే ఆత్మహత్య చేసుకుంటారు, నీటిలో దూకి చనిపోతారు. కాని ఇక్కడ హత్య యొక్క విషయమే లేదు. ఆత్మ యొక్క హత్య అయితే జరగదు, అది అవినాశి. ఇకపోతే శరీరం యొక్క హత్య జరుగుతుంది. దాని ద్వారానే మీరు పాత్ర అభినయిస్తారు. ఇప్పుడిక ఈ పాత చెప్పు తీసివేసి మేము కొత్త దైవీ చెప్పు తీసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు. ఇలా ఎవరంటారు? ఆత్మ. మాకు కొత్త బట్టలు ఇవ్వండి అని పిల్లలంటారు కదా. అలా ఆత్మలైన మనకు కూడా కొత్త వస్త్రం కావాలి. తండ్రి అంటారు, మీ ఆత్మ కొత్తగా అయితే శరీరం కూడా కొత్తది కావాలి. అప్పుడే శోభ ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అవ్వడంతో పంచతత్వాలు కూడా కొత్తగా అవుతాయి. పంచతత్వాలతోనే శరీరం తయారవుతుంది. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా సతోప్రధానమైందే లభిస్తుంది. ఆత్మ తమో ప్రధానంగా ఉంటే శరీరం కూడా తమో ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటిలోని శరీరాలు తమో ప్రధానంగా ఉన్నాయి. రోజు రోజుకు ప్రపంచం పాతబడుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. కొత్త నుండి పాతగా ప్రతి వస్తువు అవుతుంది. పాతబడిపోయి ఇక వినాశనం అయిపోతుంది. ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం. కొత్త ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇకపోతే ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలీదు. ఈ పాత ప్రపంచం మారనున్నదని మీకే తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి
ఎవరైతే తండ్రి, టీచర్, గురువుగా ఉన్నారో వారు పావనంగా అవ్వండి అని ఆజ్ఞ ఇచ్చారు. మహాశత్రువైన కామంపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వండి. జగజ్జీతులుగా అనగా విష్ణువంశీలుగా అవ్వండి. విషయం ఒక్కటే. ఈ పదాల అర్థం గురించి మీకు తెలుసు. మమ్మల్ని చదివించేవారు తండ్రి అని పిల్లలకు తెలుసు. మొదట ఈ పక్కా నిశ్చయం ఉండాలి. కొడుకు పెద్దయితే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత టీచర్ను, ఆ తర్వాత గురువును స్మృతి చేయవలసి ఉంటుంది. భిన్న భిన్న సమయాలలో ముగ్గురిని తలుచుకుంటారు. ఇక్కడైతే మీకు ముగ్గురు కలిపి ఒకే సమయంలో లభించారు. తండ్రి, టీచర్, గురువు ఒక్కరే. వారైతే వానప్రస్థం అన్న పదం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. వానప్రస్థంలోకి వెళ్లాలి కావున గురువును ఆశ్రయించాలి అని భావిస్తారు. 60 సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు. ఈ నియమం ఇప్పుడే వెలువడింది. తండ్రి అంటారు, వీరి అనేక జన్మల అంతిమంలో వానప్రస్థ అవస్థలో నేను వీరికి గురువుగా అవుతాను. 60 సంవత్సరాల తర్వాత నిర్వాణధామానికి వెళ్లాల్సిన సమయంలో సద్గురువును ఆశ్రయించాను అని ఈ బాబా కూడా అంటారు. అందరినీ నిర్వాణధామంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు. ముక్తిధామానికి వెళ్లి మళ్లీ పాత్ర అభినయించడానికి రావాలి. వానప్రస్థ అవస్థ అయితే ఎంతోమందికి వస్తుంది. అప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లోనైతే చిన్న పిల్లవాడు పుడితే అతణ్ణి కూడా గురువు వద్దకు తీసుకువెళ్తారు. అప్పుడు ఆ గురువుకు దక్షిణ లభిస్తుంది. క్రైస్తవులైతే క్రిస్టియనైజ్ చేయడానికి వారి ఒడిలోకి ఇస్తారు. కాని వారెవ్వరూ నిర్వాణధామంలోకి వెళ్లరు. ఈ రహస్యాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. ఈశ్వరుని యొక్క అంతు, పరిధి ఏమిటి అనేది ఈశ్వరుడే తెలియజేస్తారు. ప్రారంభం నుండి మొదలుకొని తెలియజేస్తూనే వచ్చారు. తమ పరిధి ఏమిటి అనేది చెప్తారు మరియు సృష్టి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఈశ్వరుడు స్వయమే వచ్చి ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారు. దీనికి భారత్ అన్న పేరే కొనసాగుతూ వస్తుంది. గీతలో కేవలం శ్రీకృష్ణుడి పేరు వేసి ఎంత గందరగోళం చేశారు. ఇది కూడా డ్రామాయే. ఇది గెలుపోటముల ఆట. ఇందులో గెలుపోటములు ఎలా జరుగుతాయి అనేది తండ్రి తప్పింకెవరూ తెలియచేయలేరు. తాము మళ్లీ ఓడిపోయేదుంది అని ఈ లక్ష్మీనారాయణ కూడా తెలీదు. ఇది కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. శూద్రులకు కూడా తెలీదు. తండ్రే వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. హంసో అన్న పదానికి అర్థం పూర్తిగా వేరు. ఓం యొక్క అర్థం వేరు. మనుషులు అర్థం లేకుండా ఏది తోస్తే అదనేస్తారు. కిందకు ఏ విధంగా పడతారు, మళ్లీ పైకెలా ఎక్కుతారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలను మీకు లభిస్తుంది. డ్రామానుసారంగా మళ్లీ కల్పం తర్వాత తండ్రి వచ్చి తెలియజేస్తారు. ధర్మస్థాపకులెవరైతే ఉన్నారో వారు వచ్చి మళ్లీ తమ ధర్మాలను తమ సమయమనుసారంగా స్థాపన చేస్తారు. ఈ విషయంలో నంబర్వార్ పురుషార్థానుసారంగాని అనరు. నంబర్వార్ సమయమనుసారంగా వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. తాను ఏ విధంగా బ్రాహ్మణ ధర్మాన్ని, ఆ తర్వాత సూర్యవంశ చంద్రవంశ రాజ్యాలను స్థాపన చేస్తారు అనేది ఈ తండ్రి ఒక్కరే తెలియజేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్య వంశీయులు, మళ్లీ మీరే విష్ణు వంశీయులుగా అవుతారు. పదాలను చాలా జాగ్రత్తగా, ఎవరూ పొరపాటెంచలేని విధంగా రాయాల్సుంటుంది. ఈ జ్ఞానం యొక్క ఒక్కొక్క మహావాక్యం రత్నం వంటిది, వజ్రం వంటిది అని మీకు తెలుసు. పిల్లల్లో అర్థం చేయించే విషయంలో చాలా రిఫైన్నెస్, మెరుగుదనం కావాలి. ఏ పదమైన పొరపాటుగా వచ్చేస్తే దాన్ని వెంటనే సరిచేసుకుని అర్థం చేయించాలి. అన్నింటికన్నా కఠినమైన పొరపాటు
తండ్రిని మర్చిపోవడము. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞనిస్తారు. దీన్ని మర్చిపోకూడదు. తండ్రి అంటారు, మీరు చాలా పాత ప్రేయసులు. ప్రేయసులైన మీ అందరికీ ప్రియుడొక్కరే. ఆ ప్రేయసీ ప్రియులైతే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని ప్రేయసీ ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే. ఆ ఒక్క ప్రియుడు ఎంతమంది ప్రేయసులను స్మృతి చేస్తారు? అనేకులు ఒక్కరిని స్మృతి చేయటమైతే సహజమే. ఒక్కరు అనేకులను ఎలా స్మృతి చేస్తారు? బాబా, మేం మిమ్మల్ని స్మృతి చేస్తాము, మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని బాబాను అడుగుతారు. అరే, పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు స్మృతి మీరు చేయాలి. స్మృతి చేయడానికి నేనేమైనా పతితంగా ఉన్నానా? స్మృతి చేయడం మీ పని, ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. ఎవరు ఎంత స్మృతి చేస్తారో మరియు సేవ కూడా బాగా చేస్తారో వారికి ధారణ జరుగుతుంది. స్మృతి యాత్ర చాలా కష్టమైనది. ఇందులోనే యుద్ధం జరుగుతుంది. 84 జన్మల చక్రాన్ని మీరు మర్చిపోతారనైతే కాదు. ఈ చెవులు బంగారు పాత్ర వలె ఉండాలి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంత ధారణ బాగా జరుగుతుంది. ఇందులో శక్తి ఉంటుంది. కావుననే స్మృతి యొక్క పదును కావాలి అని అంటారు. జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారా నంబర్వారుగా సర్వశక్తులు లభిస్తాయి. ఖడ్గాలలో కూడా పదునులో నంబర్వార్ తేడా ఉంటుంది. అవి స్థూలమైన విషయాలు. ముఖ్యమైన విషయంగా తండ్రి ఒకటే చెప్తున్నారు, అల్ఫ్ను, భగవంతుణ్ణి స్మృతి చేయండి. ప్రపంచపు వినాశనం కొరకు ఈ ఒక్క అటామిక్ బాంబు ఉంటుంది. ఇంకేమీ ఉండవు. దానికి సైన్యము అవసరం లేదు, కెప్టెన్లు అవసరం లేదు. ఈ రోజుల్లో అక్కడ కూర్చునుండగానే బాంబులు వేసే విధంగా తయారు చేశారు. మీరు ఇక్కడ కూర్చుంటూ రాజ్యాన్ని తీసుకుంటారు. వారు అక్కడ కూర్చుంటూనే అందరి వినాశనము చేస్తారు. మీ జ్ఞానయోగాలు, వారి మృత్యు సామాన్లు సమానమైపోతాయి. ఇది కూడా ఆటే. అందరూ పాత్రధారులే కదా. భక్తి మార్గం పూర్తయింది. తండ్రే వచ్చి తమ మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు వ్యర్థ విషయాలు వినకండి. అందుకే చెడు వినకండి అని చిత్రాన్ని తయారు చేశారు. ఇంతకుముందు కోతులతో తయారు చేసేవారు, ఇప్పుడు మనుషుల్ది తయారు చేస్తారు. ఎందుకంటే ముఖం మనుషులది కానీ బుద్ధి కోతివలే ఉంది. అందుకే వాటితో పోలుస్తారు. ఇప్పుడు మీరు ఎవరి సైన్యం? శివబాబా సైన్యం. వారు మిమ్మల్ని కోతుల నుండి మందిరయోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు? కోతులేమైనా వంతెన నిర్మించగలవా? ఇవన్నీ కట్టుకథలు. మీరు శాస్త్రాలు నమ్ముతారా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మీరు వారితో ఇలా చెప్పండి, ఓహో, శాస్త్రాలు నమ్మని వారెవరైనా ఉంటారా? మేమందరికన్నా ఎక్కువగా నమ్మాము. మేం చదివినంతగా వాటిని మీరు కూడా చదివి ఉండరు. అర్ధకల్పం మేం వాటిని చదివాము. స్వర్గంలో శాస్త్రాలు, భక్తి యొక్క ఏ విషయాలు ఉండవు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. అయినా కానీ తమ సమానంగా తయారు చేయలేరు. పిల్లలు మొదలైన వారి బంధనాల కారణంగా ఎక్కడకూ వెళ్లలేరు. దీన్ని కూడా డ్రామానే అంటారు. తండ్రి అంటారు, వారం రోజులు 15 రోజులు కోర్సు తీసుకుని ఇక తమ సమానంగా తయారు చేయడం మొదలు పెట్టాలి. పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో అందులో రాజధాని నగరాలను చుట్టుముట్టాలి. అప్పుడు అక్కడి నుండి శబ్దం వెలువడుతుంది. గొప్ప వ్యక్తుల ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా శబ్దం వ్యాపించదు. తీవ్రంగా చుట్టుముట్టినట్లయితే అప్పుడిక ఎంతో మంది వస్తారు. తండ్రి డైరెక్షన్లు లభిస్తాయి కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:
మొదటి పాయింట్, జ్ఞానం మరియు యోగం ద్వారా మీ బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి. తండ్రిని మర్చిపోయే పొరపాటును ఎప్పుడూ చేయకూడదు. ప్రేయసిగా అయి ప్రియుణ్ణి స్మృతి చేయాలి. రెండవ పాయింట్, బంధనముక్తులుగా అయి మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయాలి. పురుషార్థంలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. వరదానము: ఒక్క నిమిషం యొక్క ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవాన్ని చేయించే ఏకాంతవాసి భవ. ఏకాంతవాసిగా అవ్వటం అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితిలో స్థితులవ్వటం. బీజరూప స్థితిలోనైనా స్థితులవ్వండి, లైట్ మైట్ హౌస్ స్థితిలోనైనా స్థితులై విశ్వానికి లైట్ మైట్ ఇవ్వండి. ఫరిష్తా తనపు స్థితి ద్వారానైనా ఇతరులకు అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయించండి. ఒక్క క్షణమైనా లేక ఒక్క నిమిషమైనా సరే ఒకవేళ ఈ స్థితిలో ఏకాగ్రులై స్థితులైనట్లయితే స్వయానికి మరియు ఇతర ఆత్మలకు చాలా లాభాన్ని ఇవ్వగలరు. కేవలం దీని అభ్యాసం అవసరము. స్లోగన్: ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రతా వైబ్రేషన్లు నిండి ఉంటాయో వారే బ్రహ్మచారి. ఓం శాంతి.